ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్గౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ జాయ నాగదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం కుంభరాశి వాళ్ళందరికీ అదృష్టం, జీవితం, లలాటకం, యోగం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఏలినాటి శని లాస్ట్ చివరి స్టేజీస్కి వచ్చేసింది. మరి వీళ్ళకి ఉద్యోగంలో, ప్రయాణంలో కూడా, ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు జూలై 18 నుంచి ఎదురు కావాల్సిన యోగాలు వీళ్ళకి జాతక యోగంలో కనబడుతుంది. మరి మంచి ఆలోచన, వీళ్ళకి మంచి మంచి ఆలోచన, నిమిషానికి, సెకండ్కి వీళ్ళకి ఆలోచనలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మరి వీళ్ళు ఆలోచించిన ఆలోచన దాని వలన మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి కొన్ని చేజారిపోవటం, నమ్ముకున్న వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, బంధుమిత్రులతో కొన్ని ఇబ్బందులు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని వీళ్ళ మనసులో అనుకున్న కోరికలు ఇప్పుడు నెరవేరాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది. మరి మంచి మంచి ఆలోచనలు వీళ్ళ ఐడియాలో ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే చాలా వరకు విజయంగా కనబడుతుంది. ప్రేమ విషయంలో కూడా విజయంగా ఉంది. ఎన్ని రోజులకైనా వీళ్ళకి ఆ ప్రేమ అనేది తప్పకుండా దక్కే మార్గాలు అనేది కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ యోగ నక్షత్రంలో చూసుకుంటే స్థాన ప్రభ యోగంలో ఉంటే విదేశాలలో మంచి గౌరవంగా సంపాదిస్తారు, విదేశాలు వెళ్తారు, మంచి గౌరవాన్ని పొందుతారు. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా సావాసం అనేది ఎక్కువగా ఉండకూడదు. సావాసం వలన కొంచెం లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురు అయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఇలా జీవిత యోగ నక్షత్రంలో చూసుకుంటే ఆస్తు కొనుగోలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆస్తులు కొనుక్కునేటప్పుడు అవి చాలా వరకు జాగ్రత్తగా పరిశీలించేసి తీసుకోవాలి. లేకపోతే దాంట్లో ఎన్నో మోసాలు కనబడుతున్నాయి, దాంట్లో ఎంతో నష్టం అనేది కనబడుతుంది. దాంట్లో ఎన్నో విధానాలుగా సమస్యలు మీరు పొందాల్సిన యోగం అనేది మీ జాతక యోగములు అనేది చాలా వరకు కనబడుతుంది. మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ నరఘోష, నరపీడ, నరదిష్టి ఈ 3 ఉండదాని వలన వీళ్ళకి ఏ పని సాధించలేకోకుండా చేతికాడుకు వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం, కొన్ని బ్రేకులు కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఎవరు నమ్ముతావో వాళ్ళు వీళ్ళని మోసం చేయటం, అలాంటి మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కనబడుతుంది. మరి ఒక స్త్రీ నుంచి జాతక చక్రం అనేది తిరగాల్సిన యోగం ఉంది. మరి వీళ్ళు చేయాల్సిన దైవ అనుగ్రహము, శివారాధన చేయాలి, శివ అనుగ్రహాన్ని పొందాలి, దక్షిణామూర్తిని పూజా బలం చేయాలి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ భగవంతుడు దయ వలన వీళ్ళు ముందే ఏ విషయాన్ని పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా, ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మిమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ జాతక యోగం ఎలాగుందో మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.